మూసీ పునర్జీవంపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గోదావరి నీళ్లను మూసీ మురికిని పారదోలేందుకు కేసీఆర్ ప్రణాళికలు వేశారన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని మూసీ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ సర్కార్ మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తాము చేపట్టిన మూసీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారని చెప్పారు. పేదల ఇండ్లు కూలగొట్టొద్దని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project.